హాయ్ ఫ్రెండ్స్, ట్రైన్‌లో తిరిగే ప్రతి ప్యాసింజర్‌కి ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది. సో, ఇంతవరకు ఒక్కో పర్పస్‌కి ఒక్కొక్క అప్లికేషన్ యూజ్ చేసేవారమే. కానీ ఇప్పుడు రైల్వే గవర్నమెంట్ ఒక సరికొత్త యాప్ లాంచ్ చేసింది. ఆ యాప్ పేరు రైల్ వన్. సో, ఇందులో ట్రైన్‌కి రిలేటెడ్‌గా ఉన్న అన్ని అప్లికేషన్స్ ఒకే సింగిల్ యాప్‌లో లాంచ్ చేశారు. సో, ఇంకెందుకు ఆలస్యం ప్లే స్టోర్‌కి వెళ్ళి రైల్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాలి. సో, లాగిన్ అవ్వడానికి ఆల్రెడీ మనం ఐఆర్‌సీటీసీ యూజర్ అయ్యుంటే ఆ ఐడీ పాస్వర్డ్ మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఆ ఐడీ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత 6 డిజిట్ ఎంపిన్ సెట్ చేసుకోవాలి. సో, ఆ తర్వాత మనకి లోపలికి అంటే యాప్ లోపలికి వెళ్తాం. సో, ఫస్ట్ మనకి రిజర్వ్డ్ ఉంటుంది. సో, రిజర్వ్డ్ అంటే మనం ఎక్కడైనా మనం ప్రయాణించాలి అంటే టికెట్స్ బుక్ చేసుకుంటే రిజర్వ్డ్ ఆప్షన్‌కి వెళ్ళాలి. అలా కాదు, మనం జనరల్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే అన్‌రిజర్వ్డ్‌లోకి వెళ్ళాలి. లేదు, ఓన్లీ ప్లాట్‌ఫార్మ్ టికెట్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ ద్వారా. సో, ఏదైనా ట్రైన్ మనం షెడ్యూల్ చేసుకోవాలనుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడ ట్రైన్ లొకేషన్ చూసుకోవాలన్నా షెడ్యూల్ చేసుకోవచ్చు. సెర్చ్ ట్రైన్స్. ఇంకా ఇంతకుముందు మనం వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ ఉండేది. ఆ యాప్‌లో ట్రైన్ యొక్క లొకేషన్ చూసుకునేవారు, కరెంట్ పొజిషన్. అవన్నీ ఇక్కడ మనం ట్రాక్ యువర్ ట్రైన్ అనే ఆప్షన్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి సెపరేట్ యాప్స్ అవసరం లేదు. అది కూడా ఈ యాప్‌లోనే ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి ఆర్డర్ ఫుడ్ అని ఒక ఆప్షన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఫైల్ రిఫండ్. ఇన్ కేస్ మనం జర్నీ చేయకపోతే బుక్ చేసుకున్న తర్వాత ఆ రిఫండ్ కోసం కూడా ఇక్కడ ఫైల్ రిఫండ్ చేసుకోవచ్చు. టీడీఆర్ ఫైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పీఎన్ఆర్ స్టేటస్ ఇంతకుముందు సెపరేట్‌గా వేరే అప్లికేషన్‌లో ఉండేది. ఆ పీఎన్ఆర్ స్టేటస్ కూడా ఇక్కడే ఇచ్చారు. ఇదే కాకుండా ఇన్ కేస్ ఈ మెథడ్ ద్వారా మీకేమైనా కంప్లెయింట్స్ ఉంటే రైల్వే మీద ఆ కంప్లెయింట్స్ అనేవి ఇందులో ఇచ్చుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.